బీజేపీ పార్టీ ఈ దేశాన్ని 10 ఏళ్ల నుంచి పరిపాలిస్తూ ఉంది. దయచేసి ఒక మాట ఆలోచన చేయాలి. ఇక్కడ నిల్చున్న బీజేపీ అభ్యర్థి ఎవరు, ఆమె గుణగణాలేంది, బీజేపీ గవర్నమెంట్ ఈ దేశానికి చేసిందేంది, ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఎన్ని నినాదాలు చెప్పిండు నరేంద్ర మోడీ, కనీసం ఒక 100 నినాదాలు చెప్పిండు. 100 ఒక్క నినాదమన్న నిజమైందా? నరేంద్ర మోడీ చెప్పినటువంటి కట్టుకథలు పిట్టుకథల ఒక్క నినాదమన్న నిజమైందా? ప్రజలకు ఎవరికైనా లాభం జరిగిందా? బేటీ పడావో బేటీ బచావో జరిగిందా? మేక్ ఇన్ ఇండియా బక్వాస్, सबका साथ सबका विकास, देश का सत्यानाश, डिजिटल इंडिया జరిగిందా? వినబడతలేదు. అచ్చే దిన్ వచ్చిందా? సచ్చే దిన్ వచ్చిందా? అచ్చే దిన్. అమృత్ కాల్ లేదు, మన్ను కాల్ లేదు, దేశమంతా నాశనం. అమృత్ కాల్ అయ్యిందా? ఆత్మనిర్భర్ భారత్ అయ్యిందా? జన్ ధన్ యోజన ఏమైనా లాభం జరిగిందా? ఫసల్ బీమా ఏ రైతు కన్నా వచ్చిందా? దాని తదనంతరం అన్నిటికన్నా ముఖ్యమైనది, నేను గెలిస్తే ప్రతి కుటుంబానికి 15 లక్షలు వస్తాయి. ఇది నరేంద్ర మోడీ 10 ఏళ్ల కిందట చెప్పిండు. వచ్చినాయా ఎవరికన్నా? అన్న సప్పుడు నిలబడతలేదు. 15 లక్షలు వచ్చినాయా? ఇవన్నీ చేసినందుకు నరేంద్ర మోడీ విశ్వగురువా? పాలమూరు ఎత్తిపోతల పథకం కట్టుకొని 100 ఉత్తరాలు రాసినాం, బతిమాలినాం. పాలమూరు వెనుకబడ్డ ప్రాంతం, మాకు జాతీయ హోదా ఇవ్వండి అని అడిగినాం. ఇచ్చిండ్రా? ఇప్పుడు నిలబడ్డ డీకే అరుణ గారు జాతీయ ఉపాధ్యక్షురాలు, 5 ఏళ్ల నుంచి ఆమెనే ఉన్నది. మరి పాలమూరు జాతీయ హోదా తెచ్చిందా? మరి ఏం ముఖం పెట్టుకుని ఓట్లాడుతా ఉన్నారు? దయచేసి ఒకసారి ఆలోచన చేయండి.